ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, నా ప్రియులారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. అద్వితీయుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేయి పట్టి నడిపిస్తున్న దేవుడు నీవే. 3 మాసాలు రక్షించి 4వ మాసంలో ఈ మొదటి పరిశుద్ధ దినాన్ని నిన్ను గణపరిచే కృప అనుగ్రహించినందుకే మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాలకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, సజీవుడైన నిన్ను సజీవులైనటువంటి మేము స్తుతించే ఈ గొప్ప ధన్యతకై మహిమ చెల్లిస్తూ, నీ రాకడ వరకు నిరంతరం నీ కృప, నీ అభిషేకము ద్వారా, నీ కాపుదల ద్వారా నడిపిస్తున్నాయి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఈ స్తుతిని మీకు సమర్పించుకొని ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో సమృద్ధియా లేదా సంతృప్తిన అనే మాటని మనం ధ్యానం చేద్దాం. మనం ఏం చేసినా దేవుని యొక్క సమృద్ధిని పొందుకునే వాళ్ళం ఉన్నామా, లేదా ఏదో మన సంతృప్తి కొరకు మనం చేసే వాళ్ళగా ఉన్నామా అనేది ఈరోజు మన ధ్యానం. ఎందుకంటే 40 days ప్రేయర్స్లో గడిపాము. ఈస్టర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది. మరి మనం సమృద్ధి అనే మేలుని ప్రభు దగ్గర నుండి పొందుకుంటున్నామా? అది ఆత్మీయంగా, లేదా ఏదో సంతృప్తికరంగా పర్లేదు ప్రేయర్ చేసాం, ఓకే హ్యాపీగా ఉన్నాం అన్నట్లుగా ఉంటుందా అనేది ధ్యానం చేయడం కొరకే నేను రూతు పుస్తకంలో నుండి 2 ప్రశ్నలను మీ ముందు తీసుకొస్తూ ఉన్నా. మొదటి ప్రశ్న, మనము ఎక్కడ నివసిస్తూ ఉన్నాము అనే ప్రశ్న. మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాం అనే ప్రశ్న. రెండవది, మనం ఎవరితో సంబంధాన్ని కలుపుకుంటూ ఉన్నాం, మన యొక్క సంబంధం ఎవరితో అనేది. మొదటిగా ఈ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదివినప్పుడు ఇక్కడ నయోమి అనే ఒక సహోదరిని మనం చూస్తున్నాం. ఆమె యొక్క భర్త, అలాగే ఆమె యొక్క 2 బిడ్డలతో. ఎందుకంటే నయోమి గురించి ఎక్కువగా మనం చదువుతాం కాబట్టి నయోమి గురించి చెబుతూ ఉన్నాం. ఈ నయోమి అనే కుటుంబం యోధా దేశంలో ఉన్నారు, బెత్లెహేం అనే గ్రామంలో ఉన్నారు. యోధా అంటే స్థుతి, బెత్లెహేం అంటే ఫలవంతమైన అనే అర్థాలు ఇస్తూ ఉంది. మరి ఆశీర్వదింపబడిన ఆ స్థలంలో నుండి వారు మోయాబుకి వెళ్ళారు అని రాయబడింది. మోయాబు యొక్క ప్రజలతో నివసించాలని వారు వెళ్ళారు. మోయాబీలు ఎవరు? వారు శపించబడిన వారు, శాపగ్రస్తులైనటువంటి వారు. అయితే మరి దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి ఈ యొక్క వాగ్దాన దేశమైన పాలస్తీనాలోకి నడిపించాడు. పాలస్తీనా పాలుతేనెలు ప్రవహించే దేశము, అనగా అందులో భాగమే యోధా. ఈ యోధా నిరంతరం కూడా సమృద్ధి కలిగినటువంటి స్థలం. ఆ సమృద్ధి కలిగిన స్థలంలో కరువు రాగా ఆ కరువును బట్టి వారు ఏం చేశారు? శపించబడిన పట్టణంలోనికి వారు వెళ్ళినట్లుగా మన వాక్యాన్ని చదువుతున్నాం. అంటే ఆశీర్వదింపబడిన ప్రజలతో ఉండక శపించబడిన ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు. అలాంటి ప్రజల మధ్య నివాసం కలిగి ఉండాలని ఆలోచన చేశారు. మరి ఈ రోజున నీవు దేవునిని వెంబడిస్తున్న నీవు, క్రీస్తుని ఆరాధిస్తున్న నీవు ఎవరితో నివాసం చేస్తూ ఉన్నావు? నీవు దేవుని ప్రజలతోనా, లేదా దేవుని యందు విశ్వాసం లేనటువంటి ఈ లోక సంబంధమైన ప్రజలతోనా అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే అక్కడ కరువు వచ్చినప్పుడు వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మన జీవితంలో కూడా ఆయా సమయాల్లో కొన్ని శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు ఏర్పడతాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీవు దేవునితో నివాసం ఉంటావా, లేదా మరి దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క సన్నిధిని, దేవునితో ఉన్న నీ సహవాసాన్ని విడిచిపెట్టి నీవు లోకంతో నివాసం చేయటానికి, లోక ప్రజలతో నివాసం చేయటానికి వెళ్తావా? అది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పొందినప్పుడు తండ్రితో నివాసం కలిగి ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టినా కూడా, ఎడబాసినా కూడా తన తండ్రితో తన సహవాసాన్ని కావాలని కోరుకున్న వ్యక్తి మన ప్రభువుని వెంబడిస్తున్న మనం, ఆయన పోలి నడవలసిన మనం కూడా మనం తండ్రితో సహవాసాన్ని కోరుకోవాలి. మనం కరువు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, నిరీక్షణతో ఉండాలి. ఆ దేవుని ప్రజలతో మనం జీవించాలి, వాళ్ళతో పాటు నివాసం కలిగి ఉండాలి, వారి ద్వారా మనం ఆత్మీయంగా బలపడాలి. అది మనం చేయవలసింది. కానీ ఇక్కడ ఈ ఫ్యామిలీ ఏం చేశారట? వారి విశ్వాసాన్ని కోల్పోయారు, వారి సాక్ష్యాన్ని కోల్పోయి వారు మరి దేవుని చేత శపించబడిన ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి నివాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
రెండవదిగా మనం ఎవరితో సంబంధాన్ని కలుపుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మొదటి అధ్యాయం రూతు పుస్తకం 4వ వచనంలో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాట, వారు ఆ వ్యక్తులతో, ఆ మోయాబు దేశంలో ఉన్న ఆ కుటుంబాలతో వారి యొక్క సంబంధాన్ని కలుపుకున్నారు. ఎందుకంటే వారి కుమారులకి అక్కడున్న మోయాబు స్త్రీలనిచ్చి ఆ తల్లి వివాహం చేసినట్లుగా మన వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అంటే రిలేషన్ పెంచుకున్నారు. ఇప్పుడు వరకు నివాసమే, కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ సంపాదించుకున్నారు. అక్కడ వారి దేశంలో స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మేము ఇక్కడే ఉంటాం, మీ పిల్లలకే మా పిల్లలు ఇస్తామని శపించబడిన పిల్లలతో వారు వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకొని వారి కుటుంబాన్ని, వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనం గమనించాల్సింది అదే. శపించబడిన ప్రజలు, కుట్రలు కుతంత్రాలు కలిగిన ప్రజలు, శకునాలు చూసే ప్రజలు, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన ప్రజలతో వీళ్ళు సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ప్రభువుని వెంబడించేవారు. ఈ దినాల్లో మనం కూడా అంతేనండి. ప్రభువుతో గడిపే ప్రజలతో కన్నా లోకంతో ఎక్కువ మన రిలేషన్ ఉంటా ఉంది. ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థనకు రావు, చర్చికి రావు, చర్చి వాళ్ళతో మాట్లాడడం, సేవకులతో మాట్లాడడం, లోకంలో ఉన్న వారితో పిచ్చాపాటి ముచ్చట్లు ఎన్నైనా చేస్తాం. వాళ్ళతో ఎన్ని గంటల తరబడైనా మాట్లాడతాం, కానీ దేవుని గురించి, దేవుని ప్రజలతో మనం మాట్లాడం. అంటే వాళ్ళతో మనకు రిలేషన్ అక్కర్లేదు, మనకి ఎంతవరకు లోకంలో ఉన్న వ్యక్తులతోనే. కాబట్టి ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతున్నాడు. కయ్యేనుకి దేవుడు శిక్షించినప్పుడు అతడు ఎవరైతే కనుగొని ఆయన చంపుతారో అలాంటి వారికి 7 శిక్ష అని చెప్పాడు దేవుడు. అలాంటప్పుడు కయ్యేనుని ఎవరు చంపుతారు? మరి కయ్యేను చంపితే నాకు మరణం ఉన్నది అని తెలిసి ఎవరైనా కయ్యేనుతో చంపుతారా? ఎవరో చంపరు. కానీ ఈ యొక్క నయోమి కుటుంబస్తులు మోయాబీలు ఎలాంటి వాడు, దేవుడు వాళ్ళని ఎలా శపించాడో తెలుసుండి కూడా వీళ్ళు వాళ్ళతో సంబంధాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నీవు నేను కూడా క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించేవారు మనం కూడా ఏం చేస్తున్నాం? లోకం ఎలాంటిదో, లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారో మనకు తెలుసు. కానీ మనం వెళ్ళి వాళ్ళతోనే మన సంబంధాలు కలుపుకుంటాం, వాళ్ళతోనే ముచ్చట్లు వేస్తూ ఉంటాం, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. మనం కూడా వాళ్ళలాగే మాట్లాడతాం, వాళ్ళలాగే తయారైపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు ఎవరితో నీ సంబంధాన్ని కలుపుకుంటున్నావు. మరి ఇర్మియా కూడా అంటాడు, అలాగే ఎజ్రా కూడా ప్రార్థన చేస్తాడు, అసహ్యమైన కార్యాలు చేసే ప్రజలతో మీ సంబంధాలు కలుపుకోకుండా. అలాగే ఇర్మియా అంటాడు, మమ్మల్ని ధాన్యముతో చెత్తకి పొత్తేంటి అని అంటాడు. ధాన్యముతో చెత్తకు పొత్తేంటి? ధాన్యము విలువైంది, చెత్త కాల్చివేయబడేది, తీసివేయబడేది. కనుక మన ధాన్యమై ఉన్నాం, మనం చెత్తతో మన పొత్తు అక్కర్లేదు. కాబట్టి నీవు ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఎవరితో సంబంధాన్ని కలుపుకుంటాం? మనం దేవునితో నివసిస్తున్నామా? దేవుని సన్నిధిలో నివసిస్తున్నామా? దేవుని ప్రజలతో నివసిస్తున్నామా? మన సంబంధాలు కూడా దేవునితోనూ, దేవుని యొక్క ప్రజలతో మన రిలేషన్ అభివృద్ధి చేసుకుంటున్నామా, లేదా లోకంతో వెంబడించుకుంటే, ఇదిగో నయోమి భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, కోడలను కోల్పోయింది, అన్నీ కోల్పోయి రిక్తురాలుగా మారింది. కానీ మరి రిక్తురాలుగా ఉండవలసిన ఆ రూతు తన ప్రజలు విడిచిపెట్టాలనుకుంది, తనున్న ప్రజలతో సంబంధాన్ని విడిచిపెట్టుకోవాలనుకుంది. ఎందుకంటే ఆశీర్వదింపబడిన ప్రదేశంలోకి వెళ్ళి ఆశీర్వదింపబడిన ప్రజల మధ్య నివాసం కోరుకుంటే ఈ యొక్క నయోమి శపించబడిన ప్రజలతో నివాసం కలిగింది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉంటావు పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ అపాయకరమైన అంత్య దినాలలో దేవా, మేము లోకంతో కన్నా నీతో అధికమైన సమయాన్ని గడిపేవారంగా, నీతో మా సహవాసాన్ని వృద్ధి చేసుకునేవారంగా మా బిడ్డలను మమ్మలను దీవించాను. మేము లోకంతో ఉన్నట్లయితే మా పాప స్థితిని మన్నించి మీ సాక్షులుగా నిలబెట్టుకొని మహిమను పొందమని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని సర్వ సమృద్ధితో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో విశ్వాసంతో ఈ ప్రార్థన అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన మహిమరాజ్యము చేరు పర్యంతం సనాయన సన్నిధి తోడైండి ఆశీర్వదించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ ద లార్డ్.